Hi students, welcome to iRise Academy. మన iRise ఆన్లైన్ క్లాసెస్ యాప్లో నా కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అండి. ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో బెస్ట్ కంటెంట్ ఓకేనా, బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఎట్ లో ప్రైస్, తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. మీకు 3 months వ్యాలిడిటీ వచ్చేసి 499కే లభిస్తుంది అండి. ఇంగ్లీష్ కోర్స్ అనేది మీకు ఏంటంటే SAPCకి ఓకేనా, SSCకి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ కోర్స్ తీసుకోండి ఓకేనా. నెక్స్ట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కోర్స్ పరంగా 9985 9999335కి నెంబర్కి డైల్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనము SSC CHSL టైర్ 1 సో 13th March 2023 సో పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా. సో మీకు ఆల్రెడీ SSC CHSL గురించి సో కొన్ని ప్రీవియస్ పేపర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని మీరు నీట్గా డీటెయిల్గా చూడండి ఓకేనా. ఈ వీడియోలో మీకు ఏంటంటే మనకు ప్రీవియస్ పేపర్స్ అనమాట, ఆల్రెడీ జరిగిన పేపర్ అనమాట ఇది. అందరూ వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది కదా. సో టోటల్ మనకు 25 క్వశ్చన్స్ కదండి. ఈ 25 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చేయబోతున్నాం ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అన్ అప్రాప్రియేట్ ఆప్షన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇచ్చారు మనకు. రైట్, చూస్తే he could feel every dash and artery in his body. చూడండి ఇక్కడ he could feel, could అంటే జనరల్గా పాస్ట్ టెన్స్ అనమాట. సో could, I can go, I could go. I can go అంటే నేను వెళ్ళగలను, I could go అంటే నేను వెళ్ళగలిగాను అని ఓకేనా. రైట్, మరి ఇప్పుడు మనకు he could feel every dash and artery అన్నప్పుడు ఇక్కడ ఆర్టరీ మీకు కర్ణికలు జఠరికలు అంటాం కదా. సో వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అంటాం. సో మనకు ఏమొస్తుంది అంటే వెయిన్ అండ్ ఆర్టరీ, ఈ రెండు మనకు పేరు అండి. లివర్కు ఆర్టరీకి సంబంధం ఉండదు ఓకేనా, బీడ్ ఆర్టరీకి సంబంధం ఉండదు. వెయిన్ అండ్ ఆర్టరీ, కర్ణికలు జఠరికలు అంటాం కదా అవి. రైట్, కాబట్టి మనకు సింపుల్గా ఆప్షన్ ఓకేనా 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది మనకేంటంటే చూడండి, ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్ ఇన్ ఇట్. మనకు కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టుకుంటూ వెళ్ళాలి. రైట్, చూడండి ఇక్కడ సెంటెన్స్ ఐ విల్ నెవర్ జడ్జ్ యూ. ఇక్కడ వరకు ఓకే కదా, ఐ విల్ ఓకే. జడ్జ్ విల్ తోటి మనకు V1 వస్తుంది కాబట్టి ఇది క్లియర్గానే ఉంది. ఫర్ యువర్స్ ఇంప్రాంప్ట్, చూడండి జనరల్గా మనకు యువర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి. యువర్స్ మనకి ఇక్కడ యువర్ అనేది మనకి ఏంటంటే అడ్జెక్టివ్, పొస్సివ్ అడ్జెక్టివ్ అంటాం. యువర్స్ అనేది ఏంటంటే పొస్సివ్ ప్రనౌన్ అంటాం. సో మీకు నౌన్ అనేది ఒకవేళ వస్తే యువర్ తర్వాత రావాలి, యువర్స్ తర్వాత మనకు నౌన్ అనేది రాకూడదు అండి. మరి ఇక్కడ పర్ఫార్మెన్స్ ANC తోటి ఎండ్ అయ్యి మనకు జనరల్గా ఏంటి నౌన్సే కదా, కాబట్టి ఇక్కడ మనకు యువర్ పర్ఫార్మెన్స్ అంటాం కానీ యువర్స్ పర్ఫార్మెన్స్ అనలేం కదా, కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది అని ఓకేనా. సో మనము యువర్ పర్ఫార్మెన్స్ అనాలి, యువర్స్ పర్ఫార్మెన్స్ అనకూడదు కదా. సో మనకి ఇక్కడ ఎర్రర్ అక్కడ ఉంది కాబట్టి అది ఏ ఆప్షన్లో ఇచ్చారు, ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, మళ్ళీ వెయిన్ అంటే ఇంకొకటి ఎలా ఇచ్చాడో మనకు రెండు మనకు సేమ్ సిమిలర్గానే కనిపిస్తూ ఉన్నాయి. VEIN VAIN ఓకేనా, అది వేరు ఇది వేరు. జనరల్గా వెయిన్ అంటే ఏంటంటే నో యూజ్ అని ఓకేనా, ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి యూజ్ లేకుండా ఉండడం, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట, దాని ఎలాంటి ప్రొడక్షన్ కూడా ఉండదు అని దాని వెయిన్ అంటాం. రైట్, మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమంటుండో, చూస్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. దానికి ఆపోజిట్ మీనింగ్ ఉన్న వర్డ్ ఏంటో చూడమంటుండు. రైట్, మరి ఇక్కడ మనకు సో వెయిన్ అంటే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మరి అప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ అంటే అన్ప్రెడిక్టబుల్ అంటామా, దానే లేదు. క్యాలిక్యులబుల్ అంటామా లేదు, హార్మోనీ అంటామా లేదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ప్రొడక్టివ్. ఇప్పుడు వెయిన్ అంటే నో యూజ్, దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు అంటే అది అన్ప్రొడక్టివ్ అనమాట ఓకేనా. కాబట్టి దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనము, ప్రొడక్టివ్ అనేది ఆపోజిట్ తీసుకోవచ్చు అండి. కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ 4th క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చూడండి, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతూ ఉంటారు, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ కూడా అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ చూస్తే గోస్ట్ కరెక్టే ఉంది, రోస్ట్ కరెక్టే ఉంది, మాల్ట్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది అండి. కానీ ఇక్కడ హోలిస్టిక్ అన్నప్పుడు వాళ్ళు చూడండి స్పెల్లింగ్ ఎలా రాశారు, STIC కానీ TISC ఉంది ఇక్కడ, కాబట్టి మనకి ఇది రాంగ్ ఉందండి ఓకేనా. సో రాంగ్ ఉంది కాబట్టి ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అనేది అది, ఇది మనకు కరెక్ట్ స్పెల్లింగ్ అండి, ఆ స్పెల్లింగ్ రాసుకోండి ఓకేనా.
సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, డైరెక్షన్ చూడండి. ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ ఎన్ ఆన్సర్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ గ్రామాటికల్లీ కరెక్ట్. మనకు సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తారు, అండర్లైన్ చేసిన పార్ట్ మనకు రైటా రాంగా. అండర్లైన్ చేసిన పార్ట్ మనకు రాంగ్ ఉంది అనుకోండి, ఏదో ఒక ఆప్షన్ తోటి ఇంప్రూవ్ చేయాలి. రైటే ఉంది అనుకోండి, నో ఇంప్రూవ్మెంట్, కరెక్టే ఉంది అని చూసుకోవాలి. ద స్టూడెంట్స్ స్టడీడ్ ఏ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ ప్లాంట్ సెల్. చూడండి ఇక్కడ ఏ జనరల్గా ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటంటే ఒకటి అని. వాటి తర్వాత మనకు జనరల్గా ఏ నౌన్స్ రావాలి అంటే సింగులర్ నౌన్స్ రావాలి అండి. ఏ బాయ్ అంటామా, ఏ బాయ్స్ అంటామా, ఏ బాయ్ అంటాం అంటే సింగులర్ నౌన్ రావాలి. కానీ ఇక్కడ డయాగ్రామ్స్ అని ఉంది చూడండి, ఇక్కడ డయాగ్రామ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్లో కూడా మనకు ఏ డయాగ్రామ్స్ ఉంది, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఎన్ని ఆప్షన్స్ మిగిలినాయి? సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. మరి స్టడీడ్ ఏ డయాగ్రామ్, స్టడీయింగ్ ఏ డయాగ్రామ్. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఒకవేళ యూజ్ చేసుకుంటే ద స్టూడెంట్స్ స్టడీయింగ్ అంటామా, డైరెక్ట్ లేదు. ఒకవేళ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ అనొచ్చు, కానీ డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత మనము V4 యూజ్ చేసుకోలేం కదా, ఐ గోయింగ్ అనలేం కదా. అంటే ఐఎమ్ గోయింగ్ అనొచ్చు, ఐ వాజ్ గోయింగ్ అనొచ్చు, కానీ ఇక్కడ ఐ గోయింగ్ అనలేం కాబట్టి ఇది యూజ్ చేసుకునే ఛాయిస్ లేదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒకసారి ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ అన్ ఆన్సర్ ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ గ్రామాటికల్లీ కరెక్ట్. సేమ్ క్వశ్చన్, సెంటెన్స్ ఇచ్చారు, పార్ట్ అండర్లైన్ చేశారు, అండర్లైన్ చేసిన పార్ట్ మనకు రైటా రాంగా. ఓకే చూడండి, పీపుల్ హూ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద క్యారియర్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ క్యాచింగ్ ద డిజీజ్. ఇప్పుడు దాన్ని పట్టుకున్న క్యారీ చేసే దాని దగ్గరికి ఎవరైతే వచ్చి టచ్ చేశారో వాళ్ళు సో డిజీజ్ని సో దగ్గరికి పోయే ఛాయిస్ ఉంది అని. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ ఆర్ ఇన్ డేంజర్స్ అంటామా లేదు, జనరల్ డేంజర్ ఆఫే అంటాం కాబట్టి మనకు అప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఓఎఫ్ ఉండాలి, ఆఫ్ అంటే. రెండు ఉన్నాయండి ఆప్షన్స్, ఆర్ ఇన్ డేంజర్ ఆఫా, ఇన్ డేంజరస్ ఆఫా, ఏమంటాం చెప్పండి, ఇన్ డేంజర్ ఆఫ్ అంటాం. కాబట్టి ఇచ్చింది మనకు కరెక్టే. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. సో స్పాటింగ్ ఎర్రర్ గురించి మాట్లాడుతుండండి. సెంటెన్స్ ఇచ్చారు, దాని పార్ట్స్ డివైడ్ చేశారు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో చూసుకోవాలి. చూడండి, ఇఫ్ కన్వెన్షనల్ అరేంజ్మెంట్స్, ఇది ఓకే కదా ఇక్కడ వరకు అయితే, అండ్ ప్యాటర్న్స్ ఆర్ మేడ్ మోర్ స్కేరర్. ఇఫ్ అని చూడండి, ఎప్పుడైనా సరే ఇఫ్ అనేది ఎప్పుడు వచ్చినా సరే మీరు క్లాస్ చూసుకోవాలి. ఇఫ్ క్లాస్ తోటి మనకు సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్ తోటి సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, దాంతో మిగతాది ఏముంటుందంటే ఫ్యూచర్ లాగా ఉంటుంది. అంటే విల్ ప్లస్ V1 లేకుంటే కెన్ ప్లస్ V1 లేకుంటే మే ప్లస్ V1. ఇఫ్ తోటి ఆర్ అంటే ప్రెజెంట్లో ఉంది కదా, ఫ్యూచర్లో ఉందా లేదా చూసుకోవాలి. విల్ ప్లస్ V1, ఓకే ఇది కరెక్టే ఉంది, ఇఫ్ క్లాస్ ప్రకారం కరెక్టే ఉంది. ఇంకా ఎక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందా చూడండి. ప్యాటర్న్స్ ఆర్, ప్యాటర్న్స్ అరేంజ్మెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ ఓకే, ఆర్ మేడ్ మోర్ స్కేరర్. చూడండి ఇక్కడ మోర్ స్కేరర్ అట. జనరల్గా మనము జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఇప్పుడు బ్రేవ్ అనేది మనకు కంపారిటివ్ ఏమొస్తుందంటే బ్రేవర్, సూపర్లేటివ్ ఏమొస్తుందంటే బ్రేవెస్ట్, క్లెవరర్, క్లెవరెస్ట్. ఈఆర్ అనేది మనకి ఏంటి ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీ అండి. మరి మోర్, జనరల్గా మోర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కొన్ని లాంగ్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ని కంపేర్ చేయడం కోసం మనం మోర్ యూజ్ చేసుకోవాలి, సూపర్లేటివ్ చేయడం కోసం మనం మోస్ట్ యూజ్ చేసుకోవాలి. మరి అప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే చూడండి, మనము జాగ్రత్తగా చూసుకుంటే సో స్కేర్ అనేది ఆల్రెడీ కంపారేటివ్ డిగ్రీ, మరి మళ్ళీ మనకు మోర్ అనేది అవసరం లేదు కదా, ఇక్కడ అవసరం లేదు కాబట్టి మోర్ స్కేరర్ అనేది మనకు రాంగ్. సో మనకు ఆప్షన్ 3లో ఉంది అండి ఎర్రర్ పార్ట్ అనేది. ఓకేనా, సో ప్యాటర్న్స్ ఆర్ మేడ్ మోర్ స్కేరర్, రైట్, అది మనకు రాంగ్. 8th క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్ డొమిసైల్. చూడండి, డొమిసైల్ యొక్క మీనింగ్ సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటి అడుగుతుండు. డిక్టేటర్ అంటామా దాన్ని, లేదు. వైల్డ్ అంటే ఏంటమ్మా, క్రూయల్, దాన్ని మనం వైలెంట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే హోమ్, ఆన్సర్ వస్తుందంటే హోమ్ అండి. డొమిసైల్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, హోమ్ అంటూ ఉంటాం. ఓకేనా, ఎఫెక్ట్ కూడా కాదు. ఓకే,
రైట్. 9th వన్ ఏంటంటే మనకు చూడమ్మా, రీఅరేంజ్మెంట్ మీద ఇచ్చారు క్వశ్చన్. రీఅరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. అంటే మనకు ఒక సెంటెన్స్లోని పార్ట్స్ అన్నిటినీ జంబుల్ చేసి ఇచ్చారు. మనం ఏం చేయాలి అంటే ఆ జంబుల్ చేసిన వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? రైట్, చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూస్తే మీరు ఇక్కడ చూడండి, అచీవ్మెంట్ ఆఫ్ అట. ఆఫ్ తోటి మనము సెంటెన్స్ని ఎండ్ చేయగలుగుతామా? లేదు. కాబట్టి ఆర్ తోటి ఏమైనా ఆప్షన్ మనకు ఎండ్ అయిందా? ఉంది. కాబట్టి ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ ఇట్ ఈజ్ అని చెప్పేసి దీంతో సెంటెన్స్ ఎండ్ చేస్తామా? లేదు. బట్ క్యూ తోటి కూడా ఎండ్ చేయలేము కదా సెంటెన్స్. ఈ ఆప్షన్ తీసేయండి. ఎన్ని ఆప్షన్స్ మిగిలినాయి? 2 ఎస్ తోటి ఎండ్ అయిపోయినాయి. ఎస్ తోటి ఎండ్ అయిపోయినాయి అంటే ఇక్కడ మనకు బిట్వీన్ దెమ్, ఫర్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్, దాంతో మనకు ఎండ్ అయిపోయినాయి. దేంతో స్టార్ట్ అయిపోయినాయి అంటే క్యూ తోటి పీ తోటి స్టార్ట్ అయిపోయినాయి అండి. అంటే రెండింటితో స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇప్పుడు రెండింటితో స్టార్ట్ అయిపోయినప్పుడు ఇక మనం దేంతో యూజ్ చేసుకోవచ్చు? మై బిలీఫ్ దట్ యూహెచ్సి షుడ్ బి సీన్ యాజ్ ద లింక్ వినా, లేకుంటే రాదర్ than being seen as one target among many, it is క్యూ తర్వాత మనకు పి, ఇట్ ఈస్ మై బిలీఫ్. మరి ఇక్కడ మనము క్యూ తోటి స్టార్ట్ చేసుకునే ఛాయిస్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటంటే మనకు ఇడియం ఫ్రేజ్ మీనింగ్ అడుగుతున్నారు అండి. ఇడియం ఫ్రేజ్ మీనింగ్ అడుగుతున్నారు. ఓకేనా? ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద గివెన్ 4 alternatives, సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఫ్రేజ్. టు కీప్ ఎన్ ఐ ఆన్, చూడండి దాని మీద ఒక కన్నేసి ఉంచండి అని. సింపుల్ మీనింగ్. దాని మీద ఒక కన్నేసి ఉంచండి అంటే మీనింగ్ ఏంటండి? టు సీ సమ్ వన్ ఇన్ ఏ బ్యాడ్ లైట్ నో, టు కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ నో, టు బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నో. ఏంటిది? టు వాచ్ ఓవర్ క్లోజ్లీ, అంటే దాన్ని కనిపెడుతూ వాచ్ చేస్తూ ఉండండి అని. 11th క్వశ్చన్ అండి. చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. ఆపోజిట్ మీనింగ్ అట. ఓకేనా? యాంటనీ అడుగుతుండు. ఫోర్త్ రైట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి? ఫోర్త్ రైట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ ఫ్రాంక్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఫోర్త్ రైట్ అంటామండి. ఫ్రాంక్ని ఏమంటామంటే మనము క్యాండిడ్ అంటూ ఉంటాం, ఫ్రాంక్గా. ఓకేనా? మన రియలిస్టిక్ అనమాట. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుందంటే అన్క్యాండిడ్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అది బ్లంట్ అంటామా? దాన్ని లేదు. ఓకేనా? ఆర్ట్లెస్ అంటామా? లేదు. అన్ఇన్హిబిటెడ్. ఇన్హిబిటెడ్ అంటే ఏంటి? అనగదొక్కబడిన. ఆర్ట్లెస్ అంటే ఏంటమ్మా జనరల్గా? ఆర్ట్లెస్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఆర్ట్లెస్ అంటే అమాయకులు అనమాట. ఇన్నోసెంట్ అని. ఇన్నోసెంట్ పీపుల్ ఏమంటామంటే ఆర్ట్లెస్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా? అది 12th క్వశ్చన్. చూడండి ఇక్కడ 12th క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ మీనింగ్. ఆపోజిట్ అంటే యాంటనీ అడుగుతుండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇన్క్రెడిబుల్ అనే వర్డ్ ఇచ్చిండు. జనరల్గా ఫిడ్ అన్నా క్రెడ్ అన్నా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే బిలీవ్ అంటూ ఉంటాం. అంటే నమ్మదగిన దానికి సంబంధించి ఏమొస్తుంది అంటే ఫిడ్ క్రెడ్ వస్తుంది. క్రెడిబుల్ అంటే నమ్మదగినది. ఇన్క్రెడిబుల్ అంటే నమ్మలేనిది. నమ్మలేని దాన్ని ఇన్క్రెడిబుల్ అంటాం. దానికి ఆపోజిట్ అంటే ఏంటి? నమ్మగలిగినదే కదా. ఇప్పుడు మనకు ఏమొస్తుందంటే బిలీవబుల్. ఓకేనా? బిలీవబుల్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇన్క్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్, దానికి ఆపోజిట్ ఏంటి? బిలీవబుల్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. స్ట్రెయిన్డ్ అంటామా? లేదు. ఫార్ ఫెచ్డ్ అంటామా? లేదు. ఇంప్లాజిబుల్ అంటాం. ప్లాజిబుల్ అంటే మీనింగ్ ఏంటి? రీజనబుల్ అంటే రేషనల్గా లాజికల్గా ఉంటుందని ప్లాజిబుల్ అంటాం. ఇంప్లాజిబుల్ అంటే ఇర్రేషనల్గా ఇల్లాజికల్గా ఉండడం. 13th క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్. ఓకేనా? స్పెల్లింగ్ ఎర్రర్ లేని సెంటెన్స్ ఏంటో అడుగుతుంది ఇక్కడ. జాగ్రత్త చూడండి. డివైజెస్ ఒక దాంట్లో ఎస్సిఎస్ ఇచ్చాడు, మిగతా దాంట్లో సిఎస్ ఇచ్చాడు అండి. జనరల్గా మనకు ఇక్కడ మీకు వర్డ్స్ రాస్తా చూడండి. అడ్వైస్ సిఎస్సి, ప్రాక్టీస్ డివైస్ జనరల్గా ఈ వర్డ్స్ సి తోటి ఉంటే అవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే నౌన్స్లో యాక్ట్ చేస్తాయండి. ఎస్సీ తోటి ఉంటే అవి ఎలా యాక్ట్ చేస్తాయంటే వెర్బ్స్లో యాక్ట్ చేస్తాయండి. మరి ఇక్కడ మనకి ఏం కావాలి? మెనీ ఇన్పుట్. ఇది మనకి ఇక్కడ మెనీ అనేది వచ్చింది కాబట్టి, అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నౌన్ రావాలి కదండి. ఇక్కడ వెర్బ్ అయితే సంబంధం లేదు కదా, కాబట్టి ఇది మనకు రాంగ్. ఓకేనా? చాలా మంది ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతారు. ఎందుకంటే డివైజెస్ అనేది ఎస్ ఉంటుంది, మనకు సి ఉంటుంది జనరల్గా. కాబట్టి ఇక్కడ మనకు
వెర్బ్ లాగా ఉన్నప్పుడు అది ఎస్ యూజ్ చేసుకోవాలి, నౌన్ లాగా ఉంది కదా సి యూజ్ చేసుకోవాలి, రైట్. కాబట్టి ఇక్కడ డివైజెస్. ఓకే, పర్ఫామ్ అన్నప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, ఇది మనకు రాంగ్ స్పెల్లింగే కదా, ఈ స్పెల్లింగ్ మనం సింపుల్గా ఆన్సర్ తీసేయచ్చు, రైట్. నెక్స్ట్ మన ఇప్పుడు మెనీ ఇన్పుట్ డివైజెస్ పర్ఫామ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. మెనీ ఇన్పుట్ డివైజెస్ పర్ఫామ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ అండి. మరి ఇక్కడ మనకు ఫంక్షన్స్ అన్నప్పుడు IONS ఓ లేదు కదా, ఈ ఆప్షన్ పోతే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ మనకి ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్, రైట్. చూడండి ఇక్కడ ఐ ఎన్వీ ద వే. ఎన్వీ అంటే ఏంటంటే అసహించుకోవడం, అంటే అసూయపడడం అనమాట. ఐ ఎన్వీ ద వే షీ డాష్ ఆల్ టాస్క్స్ విత్ సచ్ ఈజ్ అండ్ స్పీడ్. అంటే ఆమె టాస్క్ని అంత ఈజీగా స్పీడ్గా చేసింది కాబట్టి నేను దాన్ని చాలా అసూయగా తీసుకున్నాను అని. మరి ఇప్పుడు షీ బ్రింగ్, యాక్చువల్గా మనం జనరల్గా చూసుకుంటే షీ బ్రింగ్ అయితే అసలు రానే రాదు మనకు, ఓకేనా. అకౌంట్ ఫర్ అంటామా లేదు, సో ఆమె ఇక్కడ యాక్షన్స్ చేయడం కాబట్టి షీ క్యారీస్ అవుట్, ఓకేనా. షీ క్యారీస్ అవుట్ ఆల్ టాస్క్స్ అంటూ ఉంటాం. ఆప్షన్ 4. నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్. చూడండి, సెలెక్ట్ ద ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చారు, మీరు దాన్ని ఏం చేయాలి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. చూడండి ఒకటే టెక్నిక్ చూడండి, దీన్ని ఏమంటాం మనం అంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, దీన్ని ఏమంటాం రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఈ రిపోర్టింగ్ వెర్బ్ మనకు పాస్ట్లో ఉందా ప్రెజెంట్లో ఉందా చూడండి. ఇది ప్రెజెంట్లో ఉందనుకోండి, దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఎలాంటి టెన్స్ చేంజ్ కాదు. ఒకవేళ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అనుకోండి, దీన్ని పాస్ట్ టెన్స్లో చేంజ్ చేసుకోవాలి. మరి ద స్టూడెంట్స్ సెడ్ టు హర్ అంటే సెడ్ అంటే పాస్టే కదా, పాస్ట్లో ఉంది కదా, సో పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఎందులోకి వెళ్ళాలి, పాస్ట్లోకి వెళ్ళాలి. కాబట్టి డోంట్కు పాస్ట్ ఏంటిది మనకు డిడ్డే కదా, డిడ్ పాస్ట్ కాబట్టి మనకు ఇప్పుడు ఆప్షన్ డైరెక్ట్ చూసుకుంటే డూ ఉంది ఆన్సర్ కాదు, కెనాట్ ఉంది ఆన్సర్ కాదు. మరి అప్పుడు ఆన్సర్లు ఏమున్నాయి, ఐ డిడ్ నాట్ ఉంది, షీ డిడ్ నాట్ ఉంది. ఇండెక్స్ స్పీచ్లోకి వెళ్ళినప్పుడు ద స్టూడెంట్స్ said to her I don't remember your name. మరి ఇక్కడ ఈ రెండు ఆప్షన్ చూసుకుంటే ద స్టూడెంట్స్ సెడ్ టు హర్ ఉంది, ద స్టూడెంట్స్ టోల్డ్ హర్ ఉంది. మరి సింపుల్గా ఇక్కడ సెడ్ టు అనేది మనకు ఏమొస్తుంది, టోల్డ్ అయిపోతుంది కదా, సెడ్ టు లాగైతే ఉండదు కదా. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 16th క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో మనకు 1 word సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అడుగుతున్నారు. ద ఎనిమల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజియన్. ఎనిమల్స్ చూడండి, ఫ్లోరా అండ్ ఫానా. ఇది ఫ్లోరా, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఫ్లోరా అండ్ ఫానా అంటూ ఉంటాం. ఫ్లోరా అంటే ఏంటంటే జనరల్గా ఫ్రూట్స్, ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ అంటాం. ఫానా అంటే ఏంటంటే ఎనిమల్స్. ఫ్లోరా, ఓకేనా. ఫ్లోరా అంటే ఏంటి, ప్లాంట్స్ ఫ్రూట్స్ వాటిని ఫ్లోరా అంటాం. ఫానా అంటేనేమో అక్కడ ఎనిమల్స్ అంటూ ఉంటాం. ఫ్లోరా ఫ్లవర్స్ అని ఉంది కదా, అటు గుర్తుపెట్టుకోవచ్చు. ఫానా ఎనిమల్స్, ఎన్, ఓకేనా. కాబట్టి మనకు ఒక పర్టికులర్ రీజన్ యొక్క ఎనిమల్స్ని ఏమంటామంటే ఫానా అంటూ ఉంటాం. 17th క్వశ్చన్, వాటర్ అండర్ ద బ్రిడ్జ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో మనకు ఇడియం ఇచ్చారు, ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నారు. వాటర్ అండర్ ద బ్రిడ్జ్, జనరల్గా వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రిడ్జ్ కింద ఉన్న వాటర్ అనమాట. సో జనరల్గా దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే, సో కొన్ని పాస్ట్ ఈవెంట్స్ ఏవైతే మనకు అంత ఇంపార్టెంట్ కావో దాన్ని ఏమంటామంటే వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటూ ఉంటాం. ఎనీథింగ్ ఫ్రమ్ ద పాస్ట్ దట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ ఆర్ ఇంపార్టెంట్ ఎనీమోర్. సో ఏదైనా సరే పాస్ట్లో మనకు అది ఇంపార్టెంట్ కానిది, అంత ఇంపార్టెంట్ కాని దాన్ని ఏమంటామంటే వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటాం. సిక్ అంటామా లేదు, హూ టేక్స్ ద బ్లేమ్ అంటామా లేదు, ఓకేనా. సో పారానార్మల్ కూడా అన్నాం, ఓకే. ఆప్షన్ 2. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, ఇది మనకు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. వి ఓపెన్డ్ ఆన్ ఏ న్యూ ట్రావెల్ వెంచర్. మీ యొక్క ట్రావెల్ వెంచర్ని ఓపెన్ చేసామంటుంది సింపుల్గా. ఇక్కడ ఓపెన్డ్ ప్లేస్లో మనం ఏం తీసుకురావచ్చు, లేకపోతే ఓపెన్డే కరెక్ట్ అయితే నో కరెక్షన్ ఎక్కువ. ఇక్కడ ఆల్రెడీ ప్రిపోజిషన్ ఏముందండి, ఆన్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఏ వర్డ్ అయితే పెడతారో దాని పక్కన కంపల్సరీ ప్రిపోజిషన్ ఆన్ అనేది రావాలి. ఓపెన్డ్ తర్వాత ఐ ఓపెన్డ్ ఏ డోర్, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఆన్ అయితే రాదు కదా, కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది. నెక్స్ట్ వన్, ఇనిషియేటెడ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఇది మనకు రాంగ్, ఓకేనా. నెక్స్ట్ మనకు బిగాన్. ఇది యూజ్ చేసుకోవాలి అంటే మీకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఏదో ఒకటి ఉండాలి అండి. అక్కడ లేదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. డైరెక్ట్ V3 అయితే యూజ్ చేయలేం కదా, సబ్జెక్ట్ తర్వాత పోతుంది. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఎంబార్క్డ్ ఆన్. ఎంబార్క్ తర్వాత ఆన్ రాసుకోవచ్చు కదా అది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంటే ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి జనరల్గా అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ తోటి ప్రిపోజిషన్ రాకూడదు, ఒక ఆప్షన్ తోటి వస్తుంది అది. 19th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 19th క్వశ్చన్ చూస్తే మీరు ఇక్కడ
4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఇది మనకు సో రామాయణం స్టోరీకి సంబంధించిందండి. ఓకేనా, రామ ప్రిన్స్ ఆఫ్ అయోధ్య. రైట్, మీరు జాగ్రత్తగా చూసుకుంటే దేంతో స్టార్ట్ అవుతుందండి, ఇక్కడ మనకు పి తోటి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ రామ గురించి మాట్లాడుతుండు. ఓకేనా, అయోధ్య వన్ ద హ్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ సీత. ఓకేనా, సీత యొక్క హ్యాండ్ని గెలుచుకున్నాడు. రైట్, తర్వాత అమావాసానికి వెళ్ళాడు అని. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ సో ఎస్ చదవండి ఒకసారి. ఇన్ ద ఫారెస్ట్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ రామ గ్యాదర్డ్ an army of monkeys and bears to search for her. చూడండి, ఇక్కడ రావణుడు సీతను తీసుకెళ్తాడు కదా, అది. తర్వాత చూడండి, ఇక్కడ ద అలైస్ అటాక్డ్ లంక, కిల్డ్ రావణని చంపారట. ఆఫ్టర్ ద కపుల్స్ సో ట్రయంఫెంట్ రిటర్న్ టు అయోధ్య. చూడండి, ఇది మనకి జాగ్రత్త చూస్తే ఫస్ట్ రాముని గురించి మాట్లాడుతాడు, తర్వాత సీతని రావణాసుడు కిడ్నాప్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తారు, ఆ అల్లేసి వెళ్ళి అక్కడ రావణాసుని చంపుతారు కదా. కాబట్టి సింపుల్గా PUPS QR ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. స్టోరీ ఇది సింపుల్ క్వశ్చన్ ఇది మీకు. ఓకేనా, 20th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు అండి. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్కు ప్యాసివ్ వాయిస్ ఏంటి అడుగుతుండు. ఫస్ట్ ఇది ఏ సెంటెన్స్ చూడండి, షీ ఏట్ ద లాస్ట్ స్లైస్ ఆఫ్ పిజ్జా. ఓకేనా, పిజ్జా. మరి ఇక్కడ మనకు షీ ఏట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఇది మనకేంటంటే సింపుల్ పాస్ట్. ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్లో యాక్టివ్ వాయిస్ ఉంటే ప్యాసివ్ వాయిస్ వెళ్ళేసరికి ఏమవుతుందో చెప్పండి, అది మనకు వాజ్ వర్ ఉండాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం. హ్యాడ్ బీన్ మనకు ఆన్సర్ కాదు, ఇక్కడ వాజ్ ఉంది ఓకే, ఇక్కడ వాజ్ ఉంది ఓకే, ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. వాజ్ ఈటన్ ఉంది, వాజ్ బీయింగ్ ఈటన్ ఉంది. బీయింగ్ ఎప్పుడు వస్తుందండి, యాక్టివ్ వాయిస్ అనేది మనకు కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉండాలి. కంటిన్యూస్ టెన్స్లో లేదు కదండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ చూడండి. మనకు పారాగ్రాఫ్ ఇస్తారు, అక్కడ మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు, ఆ బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నంటే రైట్, ఫ్రెష్ పైనాపిల్, చిల్డ్ వాటర్ మెలన్ అండ్ an icy cold soft drink on a hot summer's day. What do these things have in dash? They all taste so good. మరి అన్నిట్లలో ఏది బ్యాలెన్స్గా ఉందా, ట్యాండమ్గా ఉందా, కొలిషన్గా ఉందా, కామన్గా ఉంది అంటామా, కామన్గా ఉంది అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇందులో ఏది కామన్గా ఉంది అని ఆప్షన్ 3. నెక్స్ట్, వెన్ యూ థింక్ ఆఫ్ షుగర్ యూ ప్రాబబ్లీ పిక్చర్ ద వైట్. ఏమన్నా చెప్పండి. సో మీరు షుగర్ని థింక్ చేసినప్పుడు ఓకేనా, అప్పుడు ఏ పిక్చర్ మీకు మీ మైండ్లోకి వస్తుంది అంటే సో వైట్, రబ్బుల్సా, స్టోన్సా, క్యాప్సూల్సా, గ్రాన్యూల్స్ అంటాం. అండ్ వాటిని వైట్ అవి ఉంటాయి, వాటిని ఏమంటే మనం గ్రాన్యూల్స్ అంటూ ఉంటాయి. సో యూ పుట్ ఇన్ కుకీస్ దట్ యువర్ పేరెంట్స్ పుట్ ఇన్ దేర్ కాఫీ, ఆర్ దట్ యు డాష్ ఆన్ యువర్ సెరేల్. నువ్వేం చేస్తావు ఇప్పుడు వాటి మీద షుగర్ని స్ప్రింకిల్ చేస్తావు కదా, చల్లుతాం కదా. కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ప్లేస్ కాదు, సెండ్ కాదు, స్ప్రింకిల్ ఆన్ అంటాం. ఓకేనా, తర్వాత 4th బ్లాంక్ చూడండి. ఇక్కడ 4th బ్లాంక్ చూస్తే సో విచ్ ఈస్ డాష్ ఫ్రమ్ షుగర్ కాల్డ్ సుక్రోస్. దిస్ ఈజ్ జస్ట్ వన్ కైండ్ ఆఫ్ షుగర్ కాల్డ్ సుక్రోస్ విచ్ ఈస్ డాష్ ఫ్రమ్ షుగర్. సుక్రోస్ అనేది షుగర్ నుంచి తీసుకోబడుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం, ఎగ్జాక్వేట్ అనేది తవ్వడం. షెల్వుడ్ అంటామా దాన్ని, లేదు. రగ్గుడ్ అంటామా, లేదు. అంటాం ఎక్స్ట్రాక్టెడ్, దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ షుగర్ నుంచి తీసింది అని. తర్వాత టెక్నికల్లీ షుగర్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ దట్ అక్కర్స్ డాష్ ఇన్ ఎవ్రీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్. టెక్నికల్గా షుగర్ అనేది ఒక కార్బోహైడ్రేట్, అది ఫ్రూట్లో వెజిటేబుల్లో జనరల్గా ఉంటుంది అది. కాబట్టి న్యాచురల్లీ ఓకేనా, అక్కర్ న్యాచురల్లీ. ఓకే, సో న్యాచురల్లీ ఇన్ అంటూ ఉంటాం. ఓకేనా, అక్కర్ న్యాచురల్లీ ఇన్ ఎవ్రీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుందండి ఇది. ఓకేనా, ఇది మీకు టోటల్గా 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. అర్థమైంది కదా. సో SSC CHSL ప్రీవియస్ పేపర్. సో మీరు ఎవరైతే ఓకేనా జాగ్రత్తగా చూడండి, మీరు క్వశ్చన్స్ చూడడం కాదు, అక్కడ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, ఎలా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము అని. ఓకేనా, ఏ టాపిక్ అయినా సరే కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అండి. రైట్, రిమైనింగ్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి, మీకు ఇంకా కాన్సెప్ట్స్ అనేవి తెలుస్తాయి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.